వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. సమస్య మీది, పరిష్కారం నాది. ఇంటింటికి ఎమ్మెల్యే నినాదంతో నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 40వ వార్డులో పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆశీస్సులతో కావలి నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే తెలిపారు. అధికారులు, వార్డు నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు, అవసరాలు స్వయంగా తెలుసుకుంటూ అక్కడికక్కడే పరిష్కారాలు సూచిస్తూ శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో ఆ కార్డులో బియ్యం సపరేట్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ వేసి మీ పెన్షన్ ఇప్పుడు వీళ్ళు అప్లై చేస్తున్నారా? పెన్షన్ ఇంకా ఈ లిస్ట్ ఫైనల్ చేయలేదు. ప్రజల సమస్యలను తెలుసుకుని వేగంగా పరిష్కరించేందుకే ఈ కార్యక్రమమని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మీడియాకు తెలిపారు. ఈరోజు కావలపట్నంలోని 40వ వార్డులో ఇంటంటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది, పరిష్కారం నాది అనేటువంటి నినాదంతో ఈ రోజున ఈ వార్డును సందర్శించడం జరిగింది. దాదాపు ఈ వార్డు 30-35 సంవత్సరాల క్రితం వేసినటువంటి సిమెంట్ రోడ్లు వేసిన కారణాన అందరూ కూడా పైప్ లైన్లు వేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రోడ్లన్నీ కూడా బాగా డ్యామేజ్ అయ్యడం గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డులో కరెంటు ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉన్నది. సన్న గొంతులు, స్తంభాలు రోడ్డు మీద వేయటం, ఎక్కువ హౌసెస్ ఉన్నందువల్ల కరెంటు ఫ్లక్చువేషన్స్ చాలా విపరీతంగా ఉన్నాయని నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నా దృష్టికి రావటం, ఇప్పటికే 2 ట్రాన్స్ఫారాలు పెట్రోల్ బంక్ పక్కన 100 kV ట్రాన్స్ఫారాన్ని 165 kV గాను, కళ్యాణ మండపం వెనక వైపున కొత్త ట్రాన్స్ఫారాన్ని ఏర్పాటు చేసి ఒక నెల రోజుల క్రితమే ఈ ప్రాంతానికి కరెంటు లో వోల్టేజ్ రాకుండా కూడా పరిష్కారం కూడా చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇంకా కూడా ఈ కరెంటు ఫ్లక్చువేషన్స్ ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇక్కడ స్తంభాలు మార్చాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎలక్ట్రికల్ అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఎక్కడ డ్యామేజ్ పోల్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ మార్చడం, సింగిల్ ఫేస్ ఉండే దగ్గర అంతా కూడా 3 ఫేస్ కరెంట్ ఉండేటట్టుగా కూడా ఈరోజు అధికారులను ఆదేశించడం జరిగింది. రాబోయే 2-3 నెలల్లోనే కరెంటు పరమైన సమస్యలన్నింటి కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ వార్డులో మధ్యలవారి వీధి కాదు, ఆచార్య వీధి కానీ, కామాటివారి వీధి కావచ్చు, ఈ బజార్లన్నీ కూడా పంటకాలంలో డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నటువంటి ప్లేస్లో పంటకాలం ఓవర్ఫ్లో అయినప్పుడు రోడ్డు మీదకి నీళ్లు వస్తున్నాయి. దీన్ని పరిష్కరించమని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరుతున్నారు. అందుకనే ఈ రోజున ఈ వార్డుకి ఆల్రెడీ 35 లక్షల రూపాయల నిధుల్ని ఇప్పటికే మధ్యలవారి వీధి, ఆచార్యవారి వీధికి నిధులు మంజూరు చేస్తున్నాం. తొందరలోనే టెండర్లు కూడా పిలవడానికి నోడా ద్వారా ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది. ఈ రోజున మళ్ళీ నేను కూడా ఇంకొక 30 లక్షల రూపాయలు ఈరోజు ఈ వార్డుకి నిధులు మంజూరు చేయించాం. దాంట్లో ముఖ్యంగా కామాటివారి వీధిలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బాగా కూడా డ్యామేజ్ అయినటువంటి కారణం ఈ 3 రోడ్లని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని పెట్టి ఎక్కడ ప్రజలకి అసౌకర్యం లేకుండా రోడ్లను వెడల్పు చేసే విధంగా ఈ 3-4 బజార్లన్నింటినీ కూడా చేసేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టాం. తప్పకుండా ఇప్పటికే ఈ వార్డుకి 65 లక్షల రూపాయలు ఇప్పటికి ఇచ్చినట్టు, ఇంకా కూడా ప్రధానంగా ట్రంక్ రోడ్డు, ఈ పంటకాలం నీళ్ళు ట్రంక్ రోడ్డు గుండా ముందుకెళ్లే దాంట్లో చిన్న హూమ్ పైప్స్ ఉన్నందువల్ల ట్రంక్ రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర నీళ్లు పెరిగి అందరి ఇళ్లలోకి వస్తున్నాయి. కాబట్టి దానికి కూడా ఈరోజు నిధులు వెచ్చించడం జరిగింది. అతి తొందరలోనే టెండర్ పిలిచి
ట్రంక్ రోడ్డు క్రాసింగ్ కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి 40వ వార్డు, 39వ వార్డు, 37వ వార్డుకు సంబంధించిన ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకి తప్పకుండా కళ్ళు వేస్తాం. తప్పకుండా ఈ సమస్యలను కూడా పరిష్కారం చేసి ఏ ఒక్క ప్రజలకి ఇబ్బంది లేకుండా చూసేటువంటి కార్యక్రమం కూడా స్వీకారం చుట్టామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మీద సంచరిస్తుంటే అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ వల్ల అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అయితే ఈ రోజున ఆ రోడ్లు అభివృద్ధి చేస్తూ అదేవిధంగా డ్రైనేజీ వాటిపైన కవర్ స్లాబ్లు కూడా వేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు 1,40,00,000 వరకు దానికి కూడా ఈరోజు నిధులు వెచ్చించడం జరిగింది. తప్పకుండా రాబోయేటువంటి 6 నెలల కాలంలోనే మన లతా థియేటర్ దగ్గర నుంచి మన కలుగోలమ్మ గుడి దగ్గర ఏ విధంగా అయితే కవర్ స్లాబ్లు వేసి అక్కడ పంట కాలువలకి ప్రజలకి ఊరికి కనిపించకుండా అసౌకర్యం లేకుండా ఎలా అయితే చేయడం జరిగిందో ఆ కొరవ కూడా పూర్తి చేసి అక్కడ 60 అడుగుల రోడ్డుకి రూపకల్పన చేసి వెంకటేశ్వర థియేటర్ దగ్గర నుంచి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడకుండా ఆ ప్రాంతం అంతా కూడా ఒక టౌన్లో పెద్ద రోడ్డు ఉంది అంటే అది సినిమా హాల్ రోడ్డుగా ఉండేటట్టు సాంస్కృతిక కార్యక్రమాలకి నిలవైనటువంటి ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా పెద్ద బహిరంగ సభలు పెట్టుకున్నా కూడా అక్కడ స్థలం ఉండే విధంగా ఈ రోజున ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. ఇప్పటికే దాతల సహకారంతో ఈ రోజున బ్రహ్మంగారి గుడి కావచ్చు, అదేవిధంగా పోలేరమ్మ గుడి కూడా ఈరోజు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా గంగమ్మ గుడి ఇంకొక గుడి కూడా తొందరలోనే వేసి ఆ ప్రాంతం అంతా కూడా దేవుళ్ళకి నిలయమైనటువంటి ప్రాంతంగాను, సినిమాలకి నిలవైన ప్రాంతంగాను, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి అనువైన ప్రదేశంగా ఆ ప్రాంతాన్ని కూడా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మున్సిపాలిటీ ప్లాట్లు ఐడిఎస్ఎంటీ ప్లాట్లలో దాదాపు 79 ప్లాట్లు 93 నుంచి అమ్మకుండా నిరుపయోగం పడిపోయి ఆక్రమణలకు గురవుతుంటే ఈరోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచనల మేరకు వారి సూచనలతో ఈ రోజున అవన్నీ కూడా కావలి మున్సిపాలిటీ యాక్షన్ వేస్తుంది. ఈ సందర్భంగా కావలి ప్రజానీకానికి అనాథరైజ్డ్ లేఅవుట్లో ఫ్లాట్లు కొని ఇబ్బందులు పడటం కంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్ల ప్రకారం కావలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని అనుమతులు ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం మున్సిపాలిటీ అమ్మేటువంటి స్థలాలను కొనుక్కొని ఏ ఒక్కరూ నష్టపోకుండా ఉండాల్సినదిగా ఈ సందర్భంగా ప్రజానీకాన్ని కూడా కోరుకుంటూ ఆ మున్సిపాలిటీ ప్లాట్లో 60 అడుగుల రోడ్డు ఉంటే దాన్ని కూడా ఈ రోజున ₹1 కోటి దానికి వెచ్చించడం జరిగింది. ఆ ₹1 కోటితో ఈ రోజున 2 లైన్స్ రోడ్డుగా దాన్ని కూడా ఈరోజు చేసి అభివృద్ధి చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈరోజు తెలియజేస్తూ రేపటి రోజున ఇంకొక వార్డును కూడా సందర్శించి అతి తొందరలో సంక్రాంతి తర్వాత గ్రామాల్లో కూడా ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. టౌన్ పూర్తయిన తర్వాత పల్లె ప్రాంతాలు కూడా సందర్శించి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ఏ ఊరికి ఆ ఊరు ప్రజా దర్బారు నిర్వహించాలి, ప్రజల సమస్యల్ని వాళ్ళ ఇళ్ల దగ్గరే తెలుసుకోవాలి, ప్రజా సమస్యలు అన్నీ ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతో ఎవరికైతే పెన్షన్లు రాలేదో, కాలనీలు రాలేదో, రేషన్ కార్డుల సమస్యలు ఉన్నాయో, ఇళ్ల స్థలాలు సమస్యలు ఉన్నాయో, కాలనీల సమస్యలు ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సత్వర పరిష్కారం చేసే దిశగా ఈరోజు కావలి ఎమ్మెల్యేగా కావలిని కాపు కాసే వ్యక్తిగా నిరంతరం కావలి ప్రజల అభ్యున్నతి కోసం, కావలి పట్టణ అభివృద్ధి కోసం కృషి చేసే వ్యక్తిగా నిరంతరం కూడా పనిచేస్తూనే ఉంటారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా రాబోయేటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందిస్తూ రేపటి నూతన సంవత్సరంలో అందరూ కూడా ఆనందంగా మన అందరి జీవితాలు ఉండే విధంగా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు STV. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు అన్నం ప్లేట్లతో నిరసనకు దిగారు. కుళ్లిపోయిన కూరగాయలతో కూరలు, పురుగుల పడిన అన్నం తినలేక ఇబ్బంది పడుతున్నామని స్కూల్ ఆవరణలోనే పిల్లలందరూ కలిసి పురుగులు పడిన అన్నం ప్లేట్లతో నిరసన చేపట్టారు. కాళ్ళ మీద కాలేసుకుని కూర్చున్న ప్రిన్సిపల్ పిల్లలతో హేళనగా మాట్లాడుతూ దిక్కొచ్చిన చేట చెప్పుకోండని, నన్నెవరూ ఏం చేయలేరంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని పిల్లలు ఆవేదనగా చెప్తున్నారు. We want
सुबह से कहाँ पर लेकर आए మాకు రోజు అన్నం పురుగులు అన్నమే పెడతారు. ఏమంటే పిల్లలు ఏమన్నా మాట్లాడకపోతే అది పక్కన తీసి పడేసి తినని చెప్తారు. అన్నం ఎట్లా ఇంకా తింటే కూడా అట్లే తిడతారు. మేము ఇంకా అన్నం ఇది ఎట్లా ఇంకా తినేది ఏమంటే ఇంకా సార్కి ఏం చెప్పుకోలేక మేమే తింటున్నాం. రోజు అడ్జస్ట్ చేసుకోవాలి. రోజు సార్ అడ్జస్ట్ చేసుకోమంటారు కానీ మేము చేసుకోలేకపోతున్నాం. ఏమనంటే విలేకరులకు ఫోన్ చేస్తారని చెప్తారు. చాలా పిల్లలు చూస్తుంటే అసలు బండి కూడా కదలనియట పరిస్థితులు పిల్లలు అడ్డుపడుతున్నారన్న. చాలా మంది వచ్చినారన్న, పోతున్నారన్న. మా పరిస్థితి లేదన్నా, మాకు టీసీలు ఇచ్చాడన్నా, మేము వెళ్ళిపోతాం, టీసీలు ఇప్పించండి అన్న, వెళ్ళిపోయే పరిస్థితులు కూడా వస్తూ ఉందంటే ఇంత నీచంగా గవర్నమెంట్ 40 ఆయన ప్రిన్సిపాల్ గడిగితే 45 రూపాయలు ఇస్తారండి, నేనేం చేయను అంటాడు. 45 రూపాయలు పర్ హెడ్ ఇస్తున్నారంటే 45 రూపాయలు ఈజ్వల్ టు 171 మంది కొట్టండి, ఎంత వస్తుంది అమౌంట్ రోజు పర్ డే. ఎలాంటి ఫుడ్ అయినా పెట్టచ్చు, కానీ ఆయన ఎందుకు చేస్తున్నాడో, దేనికి చేస్తున్నాడో, ఎవరికి లంచం ఇస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఈ రకంగా ఉంది. కూర్చుంటే కూడా నాకు నా డబ్బులు దేవుడు వస్తే కూడా నాకు ఏం కాదు అంటారు. ఎవరు అనేది ఎవరితో అన్నారు? మీతోనే అంటారా? ఏం కాదు, నా డబ్బులు నాకే వస్తుంది. ఎవరు వచ్చినా ఏం కాదు, గమ్మున కాలు మీద కాలు వేసుకుని ఆఫీసు కూర్చుంటే నాకు వచ్చేస్తుంది నా డబ్బులు. మీకు చదువు చెప్పకుండా కానీ నాకు డబ్బులు చదివిపోయినా మాకు డబ్బులు మాకు మీకోసం రాలే, నా పొట్ట కోసం వచ్చిన పొట్ట కోసం మీకోసం రాలా, మా పొట్ట కోసం. సార్ మన ఊరు మన గుడి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పారువేట ఉత్సవ శోభాయాత్ర భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొని అహోబిల పారువేట ఉత్సవ పల్లకీలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లను దర్శనం చేసుకున్నారు. పారువేట ఉత్సవాలకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా కేంద్ర ప్రభుత్వంచే కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అహోబిల దేవస్థాన ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, ఆలయ ముఖ్య సలహాదారులు సేతు రామస్వామి, అర్చకులు మధుసూదనాచార్యులు, మన ఊరు మన గుడి జిల్లా పర్యవేక్షకులు శివకుమార్ రెడ్డి, సీనియర్ న్యాయవాది మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి భక్తులు పాల్గొన్నారు. యునెస్కో గుర్తింపు రావాలి, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావాలి ఈ పారువేట ఉత్సవాన్ని అని చెప్పి మనము ఆనాడు కేంద్ర మంత్రి గారికి అట్లాగే ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కూడా ఎంతో చక్కగా వీళ్ళు నిర్వహించారు. మన ద్రౌపది ముర్ము మన ప్రెసిడెంట్ గారికి అందరూ కూడా లెటర్లు రాయడము, ఈరోజు కోటి సంతకాలతో ఈరోజు ముందుకు వెళ్ళి ఈరోజు ముర్ము గారికి ఆహ్వానం పలికి పారువేట ఉత్సవం ఎంత మహత్తరమైన ఇదో తెలిసేలాగా, ప్రపంచం మొత్తం తెలిసేలాగా తెలియజేయడానికని ఇది ఒక ప్రయత్నము. ఖచ్చితంగా పారువేట ఉత్సవాన్ని యునెస్కో గుర్తింపు వచ్చేలాగా నేను నా వంతు కృషి చేస్తాను, ఖచ్చితంగా జరిగేలాగా చేస్తానని మాట్లాడుతున్నాను. డిసెంబర్ 26న విశాఖ తీరాన్ని సునామీ కుదిపేసిన ఘటన ప్రజలకు గుర్తుండే ఉంటుంది. నేటికి 21 ఏళ్లు ముగిసిన ఆనాటి దుర్ఘటన మళ్లీ కలిగించవద్దంటూ అప్పటి నుంచి ప్రతి ఏటా విశాఖ సముద్ర తీరాన మత్స్యకార మహిళలు గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆమందులో భాగంగా పెదజాలరిపేట తీరంలో వేలాదిగా మహిళలు తరలివచ్చి ఇలా ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మ తల్లికి కుంకుమ పూజలతో మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు చేశారు. సముద్రంలో వేటకు వెళ్లే తమ కుటుంబీకులు సురక్షితంగా తిరిగి ఇంటికి రావాలని గంగమ్మ తల్లిని వేడుకున్నారు. సరే
అందరికీ నమస్కారం. డిసెంబర్ 26 ప్రపంచవ్యాప్తంగా 21 సంవత్సరాల క్రితం సునామీ వచ్చి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సముద్ర తీరాన ఉన్నటువంటి ముఖ్యంగా మత్స్యకారులు, అతి కొద్ది మంది మత్స్యకారేతరులకి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా విశాఖ తూర్పు నియోజకవర్గం పెదజాలపేట గ్రామంలో ఊరంతా ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా